ఇక వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య గారు కనెక్ట్ అవుతారు. జనసేన వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాన్ని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది. దానిలో భాగంగానే మరి ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు అసలు యాక్చువల్గా వాళ్ళు మేము ఫెన్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టలేదు అంటున్నారు, కానీ 15,000 రూపాయలు ఇవ్వడం కేవలం ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారినందున మేము ఈ అమౌంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఒక రకంగా ఇది మంచి పరిణామం అనుకోవచ్చా? ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినారా లేదా అనేది వాళ్ళు తెచ్చుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో పెట్టడంతో యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్వయంగా లోకేష్ గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు కూడా మోసం చేసినాడు. రాష్ట్రంలో లైసెన్స్ ఉన్న ఆటోలు 13 లక్షల మంది ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది 2,70,000 మందికి మాత్రమే ఇస్తున్నాడు. కానీ 13 లక్షల మందికి మేము ఇస్తాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి 15,000తో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ కొత్త బండి కొనుక్కోదలుచుకుంటే వాళ్ళకు 25 పైసలతోనే 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడంతో పాటు ఇతర డ్రైవర్లు, ఆటో డ్రైవరు, జీప్ డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, టిప్పర్ డ్రైవరు, ప్రతి డ్రైవర్కు కూడా వర్తించేట్టుగా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ఫ్రీ పెట్టిన తర్వాత ఫ్రీ పెట్టడం తప్పని చెప్పడం లేదు, కానీ ఇతర రాష్ట్రాలంటే కాపీలు కొట్టి మనం పెట్టేదే తప్ప మనం సొంత నిర్ణయాలతో చేసినట్టు ఏవి లేవు. కాబట్టి అవి పెట్టడం వల్ల ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఫ్రీగా వెళ్ళే దాని వల్ల ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు జీవితాల మీద దెబ్బ పడింది. దాదాపు 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని స్వయంగా లోకేష్ గారే చెప్పినారు. ఎప్పుడు 2023 ఆయన పాదయాత్ర చేసినప్పుడు, యువగలం పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు చెప్పిన మాట ఆయన నోటితోనే. అలాంటిది ఈరోజు అంతమంది 13 లక్షలు అంటే ఇప్పటికి దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది కాబట్టి 15 లక్షలు దాదాపు అయింటారు. 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డున పడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టు పోకిరి సినిమాలో బ్రహ్మానందం చూసినారో లేదో, మీరు చూసింటారు అనుకుంటే సినిమా. ఆ సినిమాలో బ్రహ్మానందం వచ్చేసి మన అతను వేణుమాధవ్ అన్నప్పుడు వేణుమాధవ్ వచ్చి ఏదో అడుక్కుంటే 10 పైసలు వేసి పండగ చేసుకోపోరా అంటాడు. వాడు తీసుకొని నేను మకాన్ని కొట్టి పంపించాను. అట్లా మనం కూడా కేవలం 15,000 2,90,000 మందికి వేసి పండగ చేసుకోమని చెప్తే ఏం పండగ చేసుకోవాలా, ఎట్లా పండగ చేసుకోవాలా, వాళ్ళ పరిస్థితి ఏంది, గతానికి ఏంది, ఇప్పటికేంది, పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఆటోలకు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనమే చేసుకుని, మనమే నిర్ణయించుకొని, మనమే మీటింగ్లు పెట్టి, మనమే చెప్పుకోవడంతో పాటు అది చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరు ఆటోలకు ఇంతవరకు చేయలేదంట. కేవలం ఈయన మాత్రమే చేస్తున్నారంటే ఇది కూడా మరి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు అదే పాదయాత్రలో ఆయన అంటే నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దాదాపు మచిలీపట్నం అనుకుంటా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వచ్చి, అన్న మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు అగమ్యగోచరంగా ఉంది, జీవితం సరిగ్గా జరగడం లేదు, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, మాకు అక్కడక్కడ పోలీసులు పట్టుకొని కేసులు ఎక్కువ రాస్తున్నారు, ఈ కేసుల వల్ల మేము వాళ్ళు కట్టుకోలేకపోతున్నాం, రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఈ సమస్య ఉంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆటో వాళ్ళతో సపరేట్ మీటింగ్ పెట్టి ఆటోలోనే కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి 6 నెలలకే వాళ్ళకు 10,000 రూపాయలు, ఆ రోజులకు సంబంధించి 10,000 రూపాయలు 2019 నుండి 10,000 రూపాయలు ఇచ్చి 2025 వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చెప్పిన మాట ఎప్పుడో చెప్పి ఈ రోజు వేయకుండా ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోతుంటే ఈ రోజు 15,000 చొప్పున దాదాపు 2,90,000 మందికి వేస్తే ఇంకా తర్వాత దాదాపు వీళ్ళు చెప్పిన ప్రకారం పెట్టుకుంటే 15 లక్షలు అంటే 13 లక్షల మందికి వేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళందరూ పండగ చేసుకోవాలన్నా కేవలం కొందరు మాత్రమే పండగ చేసుకోవాలి? ఇది ఏదైనా చేయాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు నిష్పక్షపాతంగా గ్రామాల్లో మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ అర్హత ఉన్నారో అర్హతలందరినీ పిలిపించి ఇక్కడ కులాలకు రాజకీయాలకు అతీతంగా ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమంలో ఎన్నుకున్న తర్వాత కరెక్ట్గా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందే విధంగా
చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కొందరు ఎంచుకొని ఆ కొందరికి ఇచ్చేసి ఈ రోజు ఇస్తే మళ్ళీ ఇంక 2 ఏళ్ల తర్వాత ఇకపోయి ఇప్పుడు కదా చెప్తున్నారు సూపర్ 6 లో మేము బ్రహ్మాండంగా చేసినామంటున్నారు. సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్ ఒక్కటి ఇచ్చినారు, సంవత్సరానికి 3 ఇస్తామన్న వాళ్ళు ఒక్కటి ఇచ్చినారు, 2 సంవత్సరాలు దాటిపోవచ్చున్నా కూడా ఈ రోజుకి ఇంకా రెండోది ఇలా ఈ టైపులో ఇచ్చుకుంటా పోయి మేము ఇచ్చినాం అని చెప్పుకుంటూ వచ్చేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళు స్వయంగా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు సొంత నిర్ణయము, సొంత పథకము ఒక్కటి కూడా లేకుండా కాపీలు కొట్టినటువంటి పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలను కూడా నీరుగా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా చేసే కార్యక్రమం చేపట్టి ఆ రోజు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రైతుకు దాదాపు మేము 15,000 ఇస్తామని చెప్పి చేసే కార్యక్రమం పెడితే ఈయన ఏమని చెప్పారు, కేంద్రం ఇస్తున్నట్టు బియ్యం కిసాన్ సంబంధం లేకుండా మేము 20,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చింది 5,000 ఇచ్చారు. మరి ఏది కరెక్ట్ గా చేస్తున్నారు వీళ్ళు, ఏది సక్రమంగా చేస్తున్నారు? పెన్షన్ మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్తున్నారు. పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? వికలాంగులు 150,000 మందికి పెన్షన్లు తీసేసినారు. మామూలు వాళ్ళకు దాదాపు 3 లక్షల మంది పెన్షన్లు తీసేసినారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నోరు కొట్టుకొని పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని కాల్చుకుంటామని రోడ్లలో కలెక్టర్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారండి. ఇంత మోహన్ రెడ్డి గారు మీరు ఇందాకడ 1 సంవత్సరం తర్వాత ఇవ్వటం స్టార్ట్ చేశారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన విధంగా అన్ని ఒకేసారి చేయలేదు కదా, అంచెలంచెలుగా చేస్తూ వచ్చారు. ఏ ప్రభుత్వానికైనా టైం పడుతుంది కదా, ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా స్టెప్ బై స్టెప్ అయినా కదా వెళ్ళేది. మీరు కూడా అంతే, పెన్షన్ ఇస్తామన్నారు, 300 పెంచితే తర్వాత ఇచ్చారు కదా, ముందుగా ఒకేసారి మీరు 3,000 ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పి సంవత్సరం దాటిపోయి 1.5 సంవత్సరం అవుతుందంటే ఈ సంవత్సరం ఖాతా అయిపోయినట్టే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. 3 ఏళ్లలో లాస్ట్ సంవత్సరం ఆటో డ్రైవర్లకనే కాదు, ఓవరాల్ గా ఏ పథకమైనా మీరు గ్యాస్ సిలిండర్ల పథకం గురించి కూడా చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ పథకం గురించి చెప్తున్నారు, సంవత్సరానికి ఒకటి అన్నారు. 1 by 1 వెళ్తున్నారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ప్రతిపక్షం అంటే ఓన్లీ విమర్శించడమే కాదు కదా, మంచి చేసినప్పుడు అప్రిషియేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. లక్ష్మీనాయక్ గారు, ఇప్పుడు ఒక కార్యక్రమం చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారం చెప్పినట్టు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు నా ఆడబిడ్డలు, నా తెలుగింటి ఆడబిడ్డల కళ్ళు పొయ్యిలో వెలిగించడం వల్ల వాళ్ళు ఆరోగ్యం పాడైపోతుంటే ఆరోగ్యం పాడు కాకూడదనే ఉద్దేశంలో భాగంగా నేను మాత్రమే ఏర్పాటు చేసిన అనే విధంగా చెప్పినటువంటి పెద్ద మనిషి కదా. అలాంటి పెద్ద మనిషి ఆ విధంగా చెప్పినటువంటి పెద్ద మనిషి సంవత్సరానికి 1 సిలిండర్ ఇచ్చి వాళ్ళ కళ్ళు బాగుంటాయా, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా పోతుందా, వాళ్ళు పొయ్యి దగ్గర అంటించుకోకుండా ఉంటారా, ఒకే సిలిండర్తో మొత్తం చేసుకుంటారా? ఇది నిత్యావసరాలు కదండి. నిత్యావసరాలు కావాల్సిన అవసరం ఉన్నప్పుడు వాటి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని అమలు చేయకుండా పోయి మనం ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చి చేసినామని చెప్తే అది కాదు కదా. రెండోది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇది చెప్తున్నారు ఆటో వాళ్ళు లాస్ట్ లో 15 లక్షలు వీళ్ళు చెప్పిన ప్రకారం కాదు. నారా లోకేష్ గారు యువగలంలో చెప్పింది 13 లక్షలు 2023లో. మరి 13 లక్షలు ఆ రోజు లైసెన్స్ ఉన్నటువంటి ఆటోలు ఉంటే ఈ రోజు ఇచ్చింది ఇదంతా 2,90,000 మందికి ఇస్తే 2,90,000 మంది ఇచ్చినప్పుడు ఒకవేళ మీరు చెప్పినా కూడా 3 లక్షలు 12 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టుగా మీరు పండగ చేసుకోండి, చరిత్రలో ఎవరు చేయని విధంగా మేము చేసినామని వాళ్ళే చెప్పుకుంటూ పోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీ కళ్ళ ముందర మీకు కనిపిస్తుంది కదా. మీ కళ్ళ ముందర కనిపించినా కూడా ఆయన ఇచ్చినాడు 10,000 ఇచ్చినాడు, మేము 15,000 ఇస్తున్నామని చెప్పాల్సింది పోయి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరే గొప్పగా చెప్పుకుంటే ఎట్లా అంటున్నా నేను. అది చేయాల్సిన పని ఏ ఒక్కటి కూడా అరాకొర చేసేది అదంతా మొత్తం మేమే చేసినాము, ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు, మేమే చేసినా ఉంటారు. ఇప్పుడు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈయనేమంటున్నారు ఆ కార్యక్రమం లాంచింగ్ లో, ఇది లోకేష్ గారి మెదడులో నుండి వచ్చింది, లోకేష్ గారి ఆలోచనలో నుండి వచ్చింది అని చెప్తున్నారు. మరి ఎక్కడ మీరు చేసేది చేయండి అబ్బా, మీరు చేసేది మేము వద్దని చెప్పలేదు. మీరు చేసేది మేము చేసిన పథకాలు మీరు చేస్తున్నారు. కర్ణాటకలో గ్యాస్ ఇచ్చే మీరు ఇక్కడ ఇస్తున్నారు, తెలంగాణలో బస్సు ఇచ్చే మీరు ఇక్కడ ఇస్తున్నారు. మేము అమ్మఒడి కానీ లేక ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేక ఆటో వాళ్ళకి కానీ లేక రైతులకు కానీ మొత్తం మేము చేసిన పేరు ప్రఖ్యాతులు ఎవరికి వచ్చినా పేరు ప్రఖ్యాతులు ఎవరికి వచ్చినా జనాలకైతే వెళ్ళటమైతే వెళుతుంది కదా. ఆ లెక్కొస్తే మీరు రాగానే స్కూళ్ళన్నిటికీ కలర్లు మార్చారు, మరి కలర్లు మార్చాల్సిన అవసరం లేదు కదా. వెయ్యాలి అంటే మరి 3 రంగులు వేశారు, కోర్టు మట్టి